బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఫీవర్తో బాధపడుతున్న పవన్ ను ఆయన పరామర్శించారు. అయితే ఈ పరామర్శ వెనుకాల కేవలం ఆరోగ్య పరామర్శ మాత్రమే కాకుండా అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యత ఉందనేటువంటి చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే కూటమిలో ఏర్పడిన ఒక అసంతృప్తే దీనికి కారణమని తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం సృష్టించాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపైన చిరంజీవి సైతం బహిరంగంగానే స్పందించి తన ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక మెగా అభిమానులైతే బాలకృష్ణ తీరుపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోషల్ మీడియాలో నిరసన వెల్లువ కొనసాగుతుంది. అయితే ఈ వివాదం పైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సొంత అన్నయ్య పైన బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన పవన్ మౌనం వహించడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? తన అన్నయ్యను టార్గెట్ చేయడంతో కూటమి భాగస్వామిపై పవన్ అలకబూనారా అనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతుంది. ఇక మరోవైపు మొదటి నుంచి కూటమిలో ఈ తరహా చిన్నపాటి విభేదాలకు తావు లేకుండా చూసుకునేటువంటి చంద్రబాబు నాయుడు నిన్న ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేలు తమ వ్యాఖ్యల్లో సమన్వయం పాటించాలని చెప్పుకొచ్చారు. అనవసరమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండాలని గట్టిగా ఆదేశించారు. పరోక్షంగా బాలకృష్ణ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు వచ్చాయని రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి కలవడం ఈ మొత్తం వ్యవహారానికి పులి స్టాప్ పెట్టేందుకేనని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అసంతృప్తిని పోగొట్టి కూటమిలో ఐక్యతను చాటేందుకే ఈ అత్యవసర భేటీ జరిగిందా అనేటువంటి చర్చ కూడా ఈ పరామర్శ తాజా ప్రాధాన్యత తీసుకువచ్చింది. మరోవైపు ఈ అవకాశాన్ని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకుంటుంది. బాలకృష్ణ వ్యాఖ్యలను అస్త్రంగా మలుచుకొని మెగా అభిమానులను జన సైనికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక కూటమిలో నిప్పు రాజేసేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఉద్రిక్తత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సీఎం డిప్యూటీ సీఎం భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఇంతకీ అసెంబ్లీలో బాలకృష్ణ ఏమన్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గాడిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నారు అని. ఏంటంటే అండి అవి మిగతా ఓకే, అవమానించడం ఆయన ఓకే, ఏదో ఆయన పెద్ద గట్టిగా వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కలవమన్నా అంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి కూడా అడిగాను ఎవడో అడి వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. Sense. అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఆంధ్రప్రదేశ్లో నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో
చిరంజీవి భేటీ వెనుకాల ఉన్నటువంటి అంశం ఏంటి, ఆ రోజు గట్టిగా అడిగింది ఎవరు అనేటువంటి అంశాన్ని అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే దీని మీద అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యల్లో తన పేరు ప్రస్తావన ఉంది కాబట్టి చిరంజీవి నేను కూడా స్పందిస్తున్నానని స్పందించినటువంటి విషయం, లేఖ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. బాలకృష్ణ ఒక శాసనసభ్యుడు కానీ, ఒక ఎంపీ కానీ, ఒక చట్టసభ సభ్యుడు కానిటువంటి వ్యక్తి గురించి, సభలో లేనటువంటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారని అటు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు కూడా భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ క్షమాపణ చెప్పాలని కోరినటువంటి సందర్భాలు చూసాం. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. గత కొన్ని రోజులుగా ఫీవర్తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన పరామర్శించారు. అయితే ఈ పరామర్శ వెనకాల కేవలం ఆరోగ్య పరామర్శ మాత్రమే కాదు, అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యత కూడా ఉంది అని ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా చర్చ జరుగుతుంది. ఇటీవలే కూటమిలో ఏర్పడినటువంటి ఒక అసంతృప్తే దీనికి కారణంగా తెలుస్తుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపైన చిరంజీవి సైతం బహిరంగానే స్పందించి తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగా అభిమానులు బాలకృష్ణ తీరుపైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. సోషల్ మీడియాలో నిరసన వెల్లువ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ వివాదం పైన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సొంత అన్నయ్య పైన బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలపైన పవన్ కళ్యాణ్ మౌనం వహించడంపై రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. బాలకృష్ణ వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? తన అన్నయ్యను టార్గెట్ చేయడంతో కూటమి భాగస్వామిపై పవన్ అలకబూనారా అనే చర్చ కూడా జరుగుతుంది. ఇక మరోవైపు మొదటి నుంచి కూటమిలో ఈ తరహా చిన్నపాటి వివాదాలకు తావు లేకుండా చూసుకునే చంద్రబాబు నిన్న ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు చంద్రబాబు మరోవైపు హెచ్చరించడం, సంయమనం పాటించాలి తమ వ్యాఖ్యలు అని చెప్పినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఓవరాల్ గా ఒకవైపు అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్, మరోవైపు తాజాగా ఉప ముఖ్యమంత్రితో సీఎం భేటీ. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటే కేవలం పరామర్శ మాత్రమే కాదు, రాజకీయ ఎజెండా కూడా దీంట్లో కీలకంగా ఉందనేటువంటి చర్చ కూడా జోరుగా నడుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మనతో ఫోన్లో అందించడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందుబాటులో ఉన్నారు. నరేంద్ర, మొత్తం మీద వ్యవహారం సీఎం డిప్యూటీ సీఎం భేటీలో పరామర్శ మాత్రమే కాదు, రాజకీయ చర్చ, ఇటీవలే అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందనేది మాత్రం జోరుగా వినిపిస్తుంది. మొత్తం మీద దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఆయన పరామర్శించారు. ఒక వైరల్ ఫేమస్ తో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడుతున్నాడు. పవన్ కళ్యాణ్ పరామర్శించేందుకు చంద్రబాబు నాయుడు మన అసెంబ్లీ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ హాజరు పరిస్థితికి లేదు. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలవటం మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. మొన్న అసెంబ్లీలో ఏదైతే చిరంజీవి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి చిరంజీవి ఫ్యాన్స్ కానీ మెగా పార్టీ ఎమ్మెల్యేలకు దాఖలంత, ఎందుకంటే రెండు సభలో సంబంధించిన వ్యాఖ్యలు చేశారంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో చిరంజీవి కూడా స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు కలిసినటువంటి సమయంలో వారి మధ్య దీనికి సంబంధించి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు. కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ముఖ్యమైన వాళ్ళు కానీ ఇబ్బందులు పెట్టేటువంటి విధంగా కూటమికి నష్టం అవుతూ కూడా మాట్లాడారు. ప్రస్తుతం దానికి తగిన విధంగానే ఇటు చంద్రబాబు నాయుడు భేటీ అయినటువంటి సమయంలో పలు కీలక అంశాలను ప్రధానంగా చర్చ జరిగినప్పటికైతే కొంత సమాచారం ఉంది. ఎస్ నరేంద్ర, మరోవైపు రీసెంట్ గా ఓజీ మూవీకి సంబంధించినటువంటి ట్వీట్ చేస్తూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సీఎంతో పాటుగా పలువురికి అభినందనలు తెలపడం జరిగింది, కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే అసెంబ్లీలో డిస్కషన్ తర్వాత మాత్రమే ఇలాంటి అంశం కూడా తెర మీదకి వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ నిజంగా అనకబూరారా? ఈరోజు సీఎంతో ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా కొంతవరకు జరుగుతుంది. పవన్ కళ్యాణ్ సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు చాలా ప్రయారిటీ ఇస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి విషయంలో కూడా చిరంజీవి కనీసంగా గౌరవాన్ని ఇస్తున్నారు. మొన్న ఏదైతే అసెంబ్లీలో సంబంధం లేకుండా చిరంజీవి ప్రస్తావన రావడం, దాంతో బాలకృష్ణ స్పందించడం, అది పెద్ద వివాదాస్పదంగా మారటం,
వెంటనే చిరంజీవి కూడా స్పందించినటువంటి చూస్తుంటే మొత్తంగా దీనికి సంబంధించి కూటమి పార్టీలో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సభలో లేనటువంటి వ్యక్తి ప్రస్తావన చేసినటువంటి కామినేని శ్రీనివాస్ కూడా తన వ్యాఖ్యల్ని సభను రికార్డు తొలగించాలని కోరడం జరిగింది. అదేగా కూటమి పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు క్లాస్ వీకారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సమయంలో కూడా దీని మీద ప్రధానంగా చర్చకు వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు దీని మీద పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా వీళ్ళంటి పవన్ కళ్యాణ్ కి సంబంధించి అసలు ఏంటనే దాని కూడా చర్చలు చేస్తారనేది ప్రధానంగా ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి విషయం. నరేంద్ర, మరోవైపు ముందు నుంచి కూటమి బంధం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బంధం ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినప్పటికీను అయినప్పటికీ ఏదైతే నిన్న జరిగినటువంటి హెచ్చరికల నేపథ్యంలో కూడా ఎమ్మెల్యేలకు చాలా స్పష్టంగా చెప్పారు, చేసినటువంటి వ్యాఖ్యలు సంయమనం పాటించండి, జాగ్రత్తగా మాట్లాడండి అనేటువంటి అంశంలో అనే విధంగా ఈ నేపథ్యంలో కూటమి బంధానికి ఎక్కడ అంటే లోటుపాట్లు లేకుండా బలోపేతం చేసే దిశగానే ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు అనుకోవచ్చా ఈ భేటీ ద్వారా? కూటమి పార్టీలకు సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వస్తే దానికి సంబంధించి ముఖ్యంగా కూటమి మరికొంతకాలం కొనసాగాలి, కూటమి అవసరం రాష్ట్రానికి ఉంది, కూటమి పార్టీల నాయకులు సమయంతో వ్యవహరించాలని కూడా చంద్రబాబు నాయుడు అనేక మాట్లాడారు. మొన్న ఎమ్మెల్యేలతో పర్సనల్ గా మాట్లాడినటువంటి కూడా కొంతమంది వ్యక్తులు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కూటమికి నష్టం కలుగుతూ ఉంటే అలాంటి వారి విషయంలో ఉపేక్షించేది లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడటం జరిగింది. ఇది చిరంజీవి విషయం ఎప్పుడైతే సభలో ప్రధానంగా చర్చకొచ్చిందో అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా సమన్వయంతో ఉండాలంటూ కూడా చర్చించడం జరిగింది. వాళ్ళంతా కూడా సహనంగా మాట్లాడాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా ఏదైతే పవన్ కళ్యాణ్ కలిసినటువంటి సమయంలో కూడా పవన్ కళ్యాణ్ కి ఒక మహిళల సేవతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆయన పరామర్శించడం, దాంతో పాటు కూటమిలో ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాలు అనేది కూడా చంద్రబాబు నాయుడు చర్చించుకుంటారనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న విషయం. ఏదైనప్పటికీ చిరంజీవి విషయం మీద ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కూడా స్పందించలేదు. పవన్ కళ్యాణ్ కొంత ఆగ్రహంతో ఉన్నారంటూ కూడా మెగా అభిమానులు అయితే చెప్తున్నారు. ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పరామర్శించడం ప్రధానంగా ఏదైతే చిరంజీవికి సంబంధించి ఇలా ఈ విధంగా చర్చ జరగడం నేపథ్యంలో కూటమి పార్టీలో నాయకులు కూడా సమన్వయంతో వ్యవహరించాలంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మొత్తంగా ఏదైతే చిరంజీవి విషయాన్ని అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చినటువంటి కామినేని కూడా దానివల్ల ఏ స్థాయిలో నష్టం జరిగిందో అర్థం చేసుకుని ఆ వ్యాఖ్యల్ని ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తొలగించాలంటూ కోరారు. మరో పక్క కూటమి పార్టీల నాయకులు అంతా కూడా ఇప్పుడు ప్రజెంట్ సమన్వయంతో ఉన్నారు. ఎక్కడ కూటమికి నష్టం జరగకుండా తగిన విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దిద్దుబాటు చర్యలు చేపట్టారనుకోవచ్చు. నరేంద్ర, మరోవైపు ఎన్ని విమర్శలు వచ్చినా ఎన్ని విమర్శలు చేసినా చిరంజీవి మాత్రం చాలా తక్కువగా స్పందిస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలతో వెంటనే 24 గంటలు గడవక ముందే ఆయన మాత్రం కొంతవరకు అసంతృప్తి మాత్రం చాలా స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో మెగా అభిమానులు కూడా ఆగ్రహంతో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూసాం. ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు కూటమి బంధానికి కూటమి ధర్మానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి ఎలాంటి అంశాన్ని మేము బయట చెప్పట్లేదు అనేటువంటి విధంగా ఉన్నప్పటికీ లోపల మాత్రం కొంతవరకు అలకబూనారనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఈ సమావేశంతో ఈ మొత్తం వివాదానికి చెక్ పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? కళ్యాణ్ కి అదేవిధంగా చంద్రబాబు నాయుడుకి కూటమికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఉంది. కూటమి పూర్తిగా మరికొంత కాలం కలిసి ఉంటే కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి కీలక పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉంది. మా వ్యక్తిగత ప్రయోజనాలు మా వ్యక్తిగత అభిప్రాయాలు కీలకం కాదు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల ముఖ్యం, దానికి తగిన విధంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నామని మొదటి నుంచి కూడా ఒక పక్క పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. ఎన్నికల సమయంలో కూడా కొంత జనసేనకి సంబంధించి మనం పొత్తులో భాగంగా వెళ్తే తక్కువ సీట్లు వస్తాయి, అలా వెళ్ళటం కూడా కరెక్ట్ కాదంటూ కొంతమంది పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చినటువంటి సమయంలో కూడా మన ప్రయోజనాలు మన పార్టీ ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యం, తర్వాత దేశ ప్రయోజనాల ముఖ్యం, దానికి తగిన విధంగా నేను నిర్ణయాలు తీసుకుంటానని చెప్పడం. ఇప్పుడు చిరంజీవి విషయంలో కూడా ఏదైతే ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారికి సంబంధించి సూటిగా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో కూడా ఆ విషయాల గురించి చర్చించుంటారు తప్ప కూటమికి సంబంధించి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. కూటమి మరికొంతకాలం పూర్తిగా రాష్ట్ర అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉందంటూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు. కాబట్టి ఇలా ఈ రెండు పార్టీల్లో కూడా ఏదైతే సమన్వయం లేకుండా ముందుకు వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడి ఏది పెడితే సమస్యలు క్రియేట్ చేస్తున్నారో వారి విషయంలో ఇకపై కఠినంగా ఉండే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా క్లాస్ స్పీకర్, మీరు ఏ విధంగా పడితే ఆ విధంగా మాట్లాడితే అన్ని విధాల నష్టం జరుగుతున్నట్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు సమావేశంలో పూర్తిగా పవన్ కళ్యాణ్ తో కూడా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు చర్చించుంటారు. ఏదైనప్పటికీ చిరంజీవి ఇష్యూకు సంబంధించి పక్క కూటమి పార్టీల నాయకులు కూడా క్లారిటీతో ఉన్నారు. అదేవిధంగా కామినేని కూడా దీనికి సంబంధించి ఆయన వివరణ చేశారు.
చిరంజీవి కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి దీనికి సంబంధించి వ్యాఖ్యలు ఆయన ఏ విధంగా బాధించాయి, ఎంత వ్యంగ్యంగా మాట్లాడారో కూడా ప్రెస్ నోట్ రూపంలో తెలియజేశారు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవలే వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ పరామర్శిస్తూనే ఇటీవలే రాజకీయ పరమైనటువంటి కీలకమైనటువంటి వివాదానికి కొంతవరకు ఏదైతే తెరలేపారో అసెంబ్లీ సాక్షిగా దానికి కూడా ఈ సమావేశంలో చెక్ పెట్టబోతున్నారా అనేది ఇప్పుడు ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. పరామర్శతో పాటుగా పూర్తి స్థాయిలో ఒకవైపు రాజకీయ పరంగా ఇటీవలే బాలకృష్ణ చేసినటువంటి కొన్ని కామెంట్స్ అసెంబ్లీలో ఏదైతే ఉన్నాయో చిరంజీవిని ఉద్దేశించి ఆ అంశాల మీద పవన్ కళ్యాణ్ నిజంగా అలుకబూనారా, కూటమి బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ ఇరువురి సమావేశం పులి స్టాప్ పెట్టబోతున్నాయా వివాదాలకు అనేది మాత్రం ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారినటువంటి పరిస్థితి.